హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గోరుచిక్కుడుకాయ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయని చిన్నగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్లోకి 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని వాటర్ అంతా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ఇందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మొత్తం బాగా కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇది రైసు, చపాతీ, రొట్టెలోకి చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.